హాయ్ గైస్, వెల్కమ్ టు ఓజీ మూవీ రివ్యూ. మూవీ అయితే చాలా నచ్చింది బ్రో. యాజ్ ఏ ఫ్యాన్గా కాకుండా నార్మల్ ఆడియన్గా చెప్తున్నా, చాలా బాగుంది సినిమా మటుకు. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయ్యింది బ్రో పవన్ కళ్యాణ్ అన్ని ఇలా చూసి. నేనైతే ఈ సినిమాని ఫ్యాన్స్గా ఒక ఫీస్ట్ అని చెప్తాను. ఎందుకంటే అంతలా ఉంది ఈ సినిమా. ఫస్ట్ నుంచి వచ్చిన హైప్కి తగ్గట్టే సినిమా కూడా ఉంటుంది. ఎక్కడ వరల్డ్ బిల్డింగ్ కూడా తక్కువ చేయడు సుజిత్. స్టోరీ విషయానికి వస్తే, సత్యదాద గోల్డ్ షిప్మెంట్ కోసం జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది శరణార్థుల్ని చూసి ఇండియాకి తీసుకొస్తాడు. అదే టైంలో సత్య మీద అటాక్ జరగబోతుంటే గంభీర అనే కుర్రాడు అతన్ని కాపాడుతాడు. అప్పుడే సత్యదాదకి ఒక మాట చెప్తాడు ఆ కుర్రాడు, మీరు మంచి కోసం పోరాడుతున్నారు, మీ వెనకతలు నేను ఉంటాను, మీకేం కానివ్వకుండా చూస్తాను అని. మరి ఆ తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. స్టోరీ పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినా ఇలాంటి సినిమా పవన్ కళ్యాణ్ అన్నకు పడినప్పుడు స్టోరీతో సంబంధమే లేదు బ్రో. ఎందుకంటే అంతలా ఉంటుంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్. ఉన్న 2.5 గంటల సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఉండేది తక్కువే. నాకు తెలిసి మ్యాక్సిమం గంటన్నర ఉంటారు, అంతకు మించి ఎక్కువ ఉంటారు. ఆ సీన్స్లో కూడా చాలా బాగా చూపించాడు సుజిత్ పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, యాక్షన్ సీన్స్ ఒక ఎత్తు అయితే, పక్కనున్న క్యారెక్టర్స్ అని కూడా ఎక్కడా తగ్గించకుండా చాలా నీట్గా ప్రెజెంట్ చేశాడు సుజిత్. అందరి యాక్టింగ్లు బాగానే ఉంటాయి, ఎవరి యాక్టింగ్కి డోకా పెట్టే పని లేదు. అంటే ఒకరి యాక్టింగ్ బాగుందని ఇంకొకరి యాక్టింగ్ బాగాలేదని అలా డోకా పెట్టే పని అయితే లేదు ఈ సినిమాలో. ప్రియాంక మోహన్కి ఇచ్చింది చిన్న పోర్షన్ అయినా తనకిచ్చిన రోల్లో చాలా నీట్గా నటించింది. ప్రకాష్ రాజ్, శ్రేయారెడ్డి, అర్జున్ దాస్ వీళ్ళ యాక్టింగ్స్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే నాకెందుకో ఇంకొంచెం అర్జున్ దాస్ క్యారెక్టర్ ఎక్కువసేపు ఉంటే బాగుంది అనిపించింది. విలన్ గా చేసిన ఇమ్రాన్ హష్మీ కూడా ఎక్కడా తక్కువ చేయలేదు. అంటే బిల్డప్ బాగుంటది, తనని చూపించే విధానం బాగుంటది, స్టైలిష్ బాగుంటది. కాకపోతే లాస్ట్ లో ఒకటే ప్రాబ్లం, చాలా సింపుల్ గా చంపేస్తారు. పక్కన ఉన్న వాళ్ళని కొడుతున్నంత దీనిగా కూడా ఇమ్రాన్ హష్మీని టచ్ చేయడు పవన్ కళ్యాణ్ లాస్ట్. మీరు బాగా గమనిస్తే సినిమాకి సాహుకి అటాచ్ ఉన్నట్టు కూడా చాలా నీట్ గా చూపించాడు. అంటే ఎక్కువసేపు చూపించకుండా చాలా నీట్గా కట్ చేశాడు ఆ పోర్షన్ కూడా. సినిమాలో పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీన్స్ ఒక ఎత్తు అయితే, తమనన్న కొట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకో ఎత్తుపై. నిజంగానే సినిమా చూస్తున్నంతసేపు ప్రాణం పెట్టాడు అనిపిస్తుంది ఈ సినిమాకి, అంతలా కొట్టాడు మరి. ఎందుకంటే ఎక్కడ తగ్గించాడు. పవన్ అన్న ఎలివేషన్స్ వస్తున్న ప్రతిసారి హైప్తోనే బీజిఎం ఉంటుంది. సుజిత్ కూడా ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుని అందరినీ బాగా ప్రెజెంట్ చేసి చాలా జాగ్రత్తగా అయితే ఎండ్ చేశాడు ఈ సినిమాని. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, సినిమాటోగ్రాఫర్ ఒక ఎత్తు భయ్యా. ఏమైనా చూపించాడు ఆ పవన్ అన్ని, సూపర్గా చూపించావు భయ్యా. ఆ ఐసే మెయిన్గా హైలైట్ చేశాడు సినిమా అంతటికి, చాలా బాగా చూపించాడు. నైట్ షాట్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే నార్మల్ ఆడియన్స్ కోసం అయితే నాకు తెలియదు, కానీ ఫ్యాన్స్కి అయితే ఒక పండగ భయ్యా ఈ సినిమా. ఎందుకంటే చాలా రోజులు వెయిట్ చేసి 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 పడ్డ సినిమా ఇది. అంతలా ఓన్ చేసుకున్నారు సినిమాని. ఇప్పటిదాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసేయండి బ్రదర్. నేను డబ్బులు ఖర్చు పెట్టుకోమని అయితే చెప్పాను, కానీ మీరు వెళ్ళి చూడాలి అనుకుంటే మాత్రం చూడండి, చాలా నచ్చుతుంది మీకు. ఓకే గాయ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే, లేకపోతే వద్దు.